పెద్దలకు పిల్లలకి అందరికీ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. ఇది అంబేద్కర్ గారిని ఈ వీధి వారికి పరిచయం చేయడం. రెండవ అంశం భారత రాజ్యాంగాన్ని వీళ్ళందరికీ తెలియజేయడం. మూడవ అంశం ఈ ఏరియాలో ఒక ప్రభుత్వ స్కూల్ని ఏర్పాటు చేయడం. మొదటి అంశం అంబేద్కర్ గారిని ఈ వీధి వారికి పరిచయం చేయడం. అందులో సందర్భంగా గత 4 సంవత్సరాలుగా జై భీమ్ దళిత వికాస్ సంఘం వారు వక్తల్ని బయట నుంచి పిలిపించి వారి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను, ఆయన యొక్క పోరాట పటిమను వీధిలోని పెద్దలకి పిల్లలకి తెలియజేస్తున్నారు. అలా ఈ మొదటి అంశాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం సక్సెస్ అవుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆ సక్సెస్ రేట్ని పెంచుకుంటూ పోతున్నారు. అలాగే ఈ అంశము దీర్ఘకాలికమైనది, అంటే అప్పటికప్పుడు నెరవేరుతూ ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంశం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. రెండవ అంశం భారత రాజ్యాంగాన్ని వీధిలోని వాడవాడల ఇంటిలోని ప్రతి మనిషికి భారత రాజ్యాంగం గురించి తెలియజేయడం. అందులో సందర్భంగా 2024 నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మన రాష్ట్రంలోనే కాక మన జిల్లాలో ఎక్కడా కూడా నిర్వహించలేదు. అలాంటి కార్యక్రమాన్ని రాజ్యాంగ వారోత్సవాలని నిర్వహించారు. అలా 7 రోజుల పాటు ఒక్కొక్క వీధిలో ఒకరోజు రాజ్యాంగంలోని ఒక అంశాన్ని తీసుకుని జై భీమ్ దళిత వికాస సంఘం వారు కొంతమంది పిల్లల్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని వీధిలోని పెద్దలకి పిల్లలకి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని జై భీమ్ దళిత వికాస సంఘం వారు దాని గురించి తెలియజేస్తూ అలా సక్సెస్ అయ్యారు. ఇది కూడా దీర్ఘకాలమైనదే, ఎందుకంటే ఇలాంటి అంశాలు ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి. ఇక మూడో అంశము మన వీధిలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఇది తక్షణమే చేసుకోవాల్సిన అంశం. ఎందుకు తక్షణం చేసుకోవాలంటే పాఠశాల అనేది ఏర్పాటు చేసుకుంటే మనందరికీ విద్య ఏర్పడుతుంది. విద్య వల్ల జ్ఞానం ఏర్పడుతుంది. ఆ జ్ఞానం వల్ల మన నైపుణ్య అభివృద్ధి జరుగుతుంది. ఆ జ్ఞానం వల్ల నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి, సామాజిక బాధ్యతలు పెరుగుతాయి. అలాగే ఆ విద్య వల్ల మన యొక్క హక్కులు మనకి తెలియజేస్తాయి. అలాంటి విద్యను కలిగినటువంటి పాఠశాల మన స్కూల్లో మన ఏరియాలో ఎందుకు లేదంటే మన ఏరియా వారికి అంబేద్కర్ గారి గురించి ఇంకొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళలకు ఆనాడు ఓటు హక్కు కల్పించుకోవడానికి ఆయన చేసిన పోరాట పటిమ గురించి నాకు తెలిసిన కొంత అంశాన్ని మీకు తెలియజేస్తాను. 1927 సైమన్ కమిషన్ ఈ దేశానికి వచ్చింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలోని మూలవాసులైనటువంటి దళితులకు ఓటు హక్కు లేదు, వారికి ఓటు హక్కు కల్పించాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన మొదలుకొని 1949 నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదించే నాటికి రాజ్యాంగంలో వయోజనులటువంటి అంటే 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి తర్వాత దాన్ని సంస్కరించి 18 సంవత్సరాలు చేశారు. అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఆయన జరిగినటువంటి అంశము అది సుదీర్ఘ పటిమ. ఇలా ఆనాడు రాజ్యాంగ రచన జరుగుతున్నట్టు సమయంలో రాజ్యాంగ సభను ఒక సభ ఏర్పడింది. ఆ రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఎస్సీ సభ్యులు 30 మంది. అంటే తక్కువలో తక్కువ, అంత తక్కువ మంది సభ్యులు పెట్టుకుని కూడా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళలకి ఓటు హక్కు కావాలని పోరాడి గెలిపించుకున్నారు. మరి ఈనాడు మన వీధిలో ఒక ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసుకోవడానికి మన ఎస్సీ ఓటర్లు 12,000 పైచిలకే. అంటే మన మాదిగలు వచ్చేసి 7,000 పైచిలకు, అంటే మన సోదరులైనటువంటి బాలలు 5,000 పైచిలకు. 12,000 ఓటర్లు ఉన్నటువంటి మనము పాఠశాల ఏర్పాటు చేసుకోవడంలో వెనుకంజ ఉండడానికి గల కారణం మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళితే మన సంఘం తరపున 20 మంది 30 మంది మాత్రమే వెళ్తున్నారు. అలా కాకుండా 12,000 ఓటర్లలో ఒక 10% మెంబర్స్ అంటే 1,200 మంది మన జై భీమ్ దళిత వికాస సంఘం తరపున ర్యాలీగా వెళ్ళి మంత్రి గారికి
తక్షణమే మన వీధిలో పాఠశాల ఏర్పాటు చేయాలని కోరాలని జై భీమ్ దళిత వికాస్ సంఘాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జై భీమ్ దళిత వికాస్ సంఘం పెద్దలకు అందరికీ నా జై భీములు.